హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ భార్గు. నేను ఈరోజు సింహరాశి ఉగాది ఫలితాలు చెప్పడానికి వచ్చాను. సింహరాశికి ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 7, అవమానం కూడా 7. అంటే ఆదాయం వ్యయం సమానం ఉన్నాయి, అవమానం రాజపూజ్యం రెండు కూడా సమానంగానే ఉన్నాయి. మరి గ్రహాల ప్రకారం తీసుకుంటే వీళ్ళకి అష్టమంలో శని ఉన్నాడు. ప్రస్తుతం మీనంలో అష్టమంలో శని చాలా ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పొచ్చు. ఏళ్ళనాడు శని, తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ ఇబ్బందే. దీంట్లో అష్టమ శని నెలకొంది. అష్టమ శని ఒక చీకటిలాగా ఉంటుంది, అష్ట కష్టాలు ఉన్నట్టుంటాయి. లైఫ్ చాలా కష్టం ఉన్నట్టుంది. ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది. అలా ఏంద్రా బాబు ఇది, ఒక కష్టం తప్పుకుంటే ఇంకో కష్టం, అసలు ఏం చేయాలో తెలియట్లేదు, మొత్తం చీకట్లో ఉన్నట్టుంది. అంటే ఒక సముద్రంలో మునిగిపోయాను, ఎలా పైకి లేయాలో తెలియట్లేదు అనే విధంగా అష్టమ స్థానం శని ఇక్కడ కష్టాలు ఇస్తూ ఉంటుంది. అదే అష్టమ శని మీకు సడన్ ప్రమాదాలు కూడా ఇస్తూ ఉంటుంది, కానీ దీర్ఘాయువు కూడా ఇస్తుంది. కానీ ఎలా ఉంటుందంటే దిన్న గండం నూరేళ్ళ ఆయుష్ అలా ఉంటుంది. రోజు గండమే కానీ నూరేళ్ళ ఆయుష్, ఏందో ఈ జీవితం అన్నట్టుగా ఉంటుంది. అని ఉద్యోగం స్థానం చూడడం వల్ల ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగం చాలా చాలా ప్రయత్నిస్తే తప్ప అవ్వదు. పనులు ఉద్యోగం కానీ కొత్తగా పనులు కానీ ఏది సరిగ్గా అవ్వవు. రెండో స్థానం చూడడం వల్ల డబ్బు మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆర్థిక సంక్షోభం ఉంది మీకు, అంటే ఆర్థికంగా అంత బాగాలేడు. ఐదో స్థానం చూడడం వల్ల మీ తెలివితేటలు ఇక్కడ పనిచేయవు. అలాగే ఇక్కడ రాహుకేతుల ప్రకారం చూస్తే రాహు మీకు డిసెంబర్ దాకా 7వ స్థానంలో ఉన్నాడు. అరే మనం అందరికి ఇంత మంచి చేస్తుంటే మనకేంద్ర అందరూ ఇంత ద్రోహం చేస్తున్నాడు. సమాజం మొత్తం దొంగనాయాళ్ళు, మోసగాళ్ళు. మనం ఎంత మంచి చేసినా సరే వాళ్ళు మోసమే చేస్తాడు. ఇలాంటి మోసపూరితమైన సమాజంలో వాళ్ళు చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటి అన్న విధంగా మీరు మారుతారు సమాజం వల్ల. డిసెంబర్ దాకా సమాజంలో మీకు ఎదుగుదల ఉండదు. అంటే మీరు ఎదుగుతున్నా అంటే సమాజం మోసం చేసేవాళ్ళు ఉంటాడు. ఎవరో ఒకరు మిమ్మల్ని తగ్గించేవాళ్ళు, మిమ్మల్ని కుట్ర చేసేవాళ్ళు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మీరు ఎంత సాయం చేసినా సరే వాళ్ళు మీకు ఆ పాములాగే కాటేస్తారు. సో అది ఇక్కడ డిసెంబర్ దాకా జరగబోతుంది. డిసెంబర్ తర్వాత నుంచి రాహు అనుకూలత వస్తుంది. రాహు 6వ స్థానంలోకి వస్తున్నాడు. ఆటోమేటిక్గా మీకు శత్రువులు ఇక్కడ పెరుగుతారు, గొడవలు ఇక్కడ పెరుగుతాయి, అప్పుల బాధలు ఇవన్నీ ఎంత పెరిగినా కానీ, ఎంతమంది శత్రువులు వచ్చినా సరే మీరు పై ఎత్తులు వేసి ఆ శత్రువులు ఓడిస్తారు డిసెంబర్ తర్వాత నుంచి. అండ్ మీకు అప్పులు ఏ బాధలు ఉన్నా సరే మీరు రోజువారి పనులు చాలా ధైర్యంగా వాటిని ఎదుర్కొని తీర్చేస్తాడు 6వ స్థానం రాహు వల్ల. సో 6వ స్థానం మీ డైలీ యాక్టివిటీస్ని పెంచబోతుంది డిసెంబర్ తర్వాత నుంచి. అంటే మీ జాబ్ వర్క్ ఫోర్స్ పెరగబోతుంది డిసెంబర్ తర్వాత. ఇప్పుడు దాకా ఏం లేదనుకుంటే డిసెంబర్ తర్వాత నుంచి మీ వర్క్ అనేది పెరగబోతుంది సింహరాశికి. అండ్ కేతు విషయంకి వస్తే కేతు మీకు లగ్నంలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయోమయంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు చేసేవన్నీ తలకాయ లేని పనుల్లో ఉంటాయి. అంటే మిగతా వాళ్ళు ఏంద్రా ఈ పనులు తలకాయ లేకుండా ఎలా చేసేవారు, అది వాడిని నమ్మేలా పెట్టావు, వీడిని నమ్మేలా పెట్టావు. సో ఆ విధంగా సమాజం మొత్తం మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. మీ వ్యక్తిత్వం మీద మీకే అనుమానాలు వస్తుంటాయి. నేను చేసేది కరెక్టేనా రాంగా అనే అనుమానాలు మీకు వస్తుంటాయి. ఏం చేయాలో తెలియదు మీకు. హెడ్లెస్గా ఉంటాడు ఈ డిసెంబర్ దాకా. మీరు హెడ్లెస్గానే ఉంటాడు, హెడ్లెస్ పనులు చేస్తాడు, హెడ్లెస్గా ఉంటాడు. అని మీకు ఇక్కడ తెలియని రోగాలు కూడా వస్తాయి. అది ఎలా తగ్గదు ఎవరికి తెలియదు, డాక్టర్లు కూడా చెప్పలేడు. అలాంటి రోగాలు వస్తాయి అన్నమాట కేతు లగ్నం ఉన్న వల్ల. అంటే మీ వ్యక్తిత్వం ఒక సిండ్రోమ్, ఇది క్యారెక్టర్ సిండ్రోమ్ లాగా ఉంటుంది మీకు డిసెంబర్ దాకా. తర్వాత నుంచి కేతు 12, ఇది కొంచెం బెటర్. కేతు 12వ స్థానం వల్ల ఇక్కడ అనవసరమైన ఖర్చులు వస్తాయి, మీ నిద్ర భంగం కలగద్ది, ఎక్కువ ప్రశాంతమైన నిద్ర ఉండదు కేతు 12వ స్థానం ఉన్న వల్ల. కానీ ఇక్కడ ఖర్చులు వస్తాయి, కానీ అంతకుముందు ఉన్న సమస్యలు అయితే ఇక్కడ ఉండవు కేతు 12వ స్థానం వల్ల. విదేశీ ప్రయాణాలు ఇగో జరగచ్చు, కానీ మీకు ఇప్పుడు ఆధ్యాత్మిక చింతన కూడా పెరిగే ఛాన్స్ ఉంది. 12వ స్థానం కేతు స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువ దేవాలయాలు దర్శించుకోవడం,
ఎక్కువ పుణ్యక్షేత్రాలు చేయడం, సో ఇవన్నీ కూడా చేస్తాడు. అండ్ ఇవన్నీ చేస్తే కేతు మీకు పాజిటివ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఎప్పుడైతే సరే ఇప్పుడు కేతు అయిపోయింది, ఇప్పుడు గురువు సంగతికి వస్తే జూన్ 2వ తేదీ వరకు మీకు గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీకు అష్టమ శని ఉన్న, రాహుకేతులు బాగాలేకున్నా లాభస్థానం గురువు చాలు. జూన్ 2 వరకు అనుకూలిస్తున్నాడు. మంచి స్నేహితులు ఉంటారు, మంచి లాభాలు వస్తుంటాయి. పరిచయమైన వాళ్ళందరూ మంచి మంచి సలహాలు ఇస్తుంటాడు. సో ఇప్పుడు మీకు ప్రాబ్లం లేదు. జూన్ 2 వరకు గురువు చాలా అనుకూలిస్తున్నాడు. మంచి ధనాదాయం, మంచి స్నేహితులు, 5వ స్థానం చూడడం వల్ల మంచి తెలివితేటలు, 3వ స్థానం చూడడం వల్ల మంచి కమ్యూనికేషన్, 7వ స్థానం చూడడం వల్ల సామాజికంగా మంచి బంధాలు. సో అన్నిటి ప్రకారం గురువు బాగున్నాడు. కానీ ఎప్పుడైతే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు గురువు 1000వ స్థానానికి వెళ్తాడు. అప్పుడు గురువు ఖర్చులు ఇస్తాడు. ఇక్కడ నిద్ర మీకు చాలా బాగుంటుంది. జూన్ 2 నుంచి గురువు మంచి గ్రహం, నిద్ర చాలా బాగా పడుతుంది. అండ్ గురువు ఎక్కడైతే ఇక్కడ 12వ స్థానం ఉన్నాడో శుభమూలికి వ్యయం ఖర్చు పెడతారు. కానీ అదంతా మంచి ఖర్చే, కానీ అది చాలా ఎక్కువ ఖర్చు అయినట్టు అనిపిస్తుంది మీకు గురువు 12 వల్ల. అండ్ గురువు 12 కూడా ప్రయాణాలు చేయిస్తారు, రకరకాల ప్లేసులు వెళ్ళేలా చేస్తారు, గురువులు పరిచయం ఎలా చేస్తారు. అండ్ గురువు మొత్తం కొత్త ఇల్లు వాటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, కొత్త ప్లేసులకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే గురువు మళ్ళీ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు లగ్నంకి వస్తాడు. లగ్నంలో గురువు సింహరాశి, మీ సొంత రాశి. గురువుకి అది మంచిదే, కానీ ఇక్కడ గురువు ఏం చేస్తాడంటే మీ క్యారెక్టర్ రీబిల్డ్ చేసుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వే క్యూర్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు నమ్మొద్దు, నీ సెల్ఫ్ నువ్వే డెవలప్ చేసుకో, జ్ఞానాన్ని పెంచుకో అని ఇక్కడ నీకు గురువు జనవరి 24 వరకు, అక్టోబర్ 30 నుంచి జనవరి 24 వరకు నీ క్యారెక్టర్ ట్యూన్ చేస్తాడు. తర్వాత మళ్ళీ గురువు 12వ స్థానానికి వస్తాడు. మళ్ళీ చెప్పిన ఖర్చులు, నిద్ర అన్నీ వస్తాయి. సరే అండి, ఉంటాను. నేను మీ బాగా